గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల ఉంటే కొండను సైతం పిండిని చేయవచ్చు అనే మాటలు మనం ఏదో పుస్తకాల్లో చదవడం కాదు, ఏవో సినిమా పాటల్లో వినడం కాదు. మన నిజ జీవితంలో ఎంతో మందిని అలా వదలని పట్టుదలతోటి, సంకల్పంతోటి వాళ్ళు అనుకున్నటువంటి, నమ్మిన దాన్ని, వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించిన వాళ్ళని ఎంతో మందిని మనం చూడొచ్చు. మీకొక విషయం తెలుసు గదా! బీహార్ రాష్ట్రానికి పాట్నాకి దాదాపు ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లెటూరులో దశరథ్ మాంగి అనేటువంటి వ్యక్తి కొండను పిండిగొట్టాడు అని చెప్పడానికి అతని మించినటువంటి లైవ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు. ఎక్కడి కొండ, ఎక్కడి సింగిల్ పర్సన్ ఒక్క ఒంటి చేత్తోటి ఒక చిన్న ఉలి, సుత్తె, గుణపం వీటితోటే ఒక కొండను తవ్వి కొండ మధ్య గుండా రోడ్డును వేయడము అనేది, మార్గాన్ని నిర్మించడం అనేది మనం ఊహించగలమా? సినిమాల్లో చూపించి ఏదో ఒక దానికి ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ వేస్తేనే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మరి నిజ జీవితంలో చూస్తే చూశాం కదా! నిజంగా మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏముంటుంది? 22 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సుదీర్ఘంగా కష్టపడి తన భార్య అనారోగ్యానికి గురైనప్పుడు రోడ్డు లేని కారణంగా పడ్డ ఇబ్బంది మరెవరికీ రాకూడదు అన్న ఒక సంకల్పంతో పెద్ద కొండని ప్రభుత్వాలే వదిలేశాయి ఆ ఊరికి రోడ్డు వేయకుండా. కానీ తను మాత్రం 22 సంవత్సరాలు నిర్విరామంగా కష్టపడి తన శక్తిని నమ్ముకొని కొండ మధ్య గుండా రోడ్డు వేశాడు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మనిషికి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏముంటుంది చెప్పండి? ఆకాశాన్ని కిందికి దించొచ్చు, కొండల్ని తవ్వచ్చు, కొండల్ని పిండి చేయొచ్చు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న పాట ఉంది చూసారా? అక్షరాల సత్యం. మరి మనకెక్కడ బెడిసి కొడుతుంది అంటే ఈ పట్టుదలని మనం కంటిన్యూ చేయం. నిజానికి మనం ఇలాంటి మాటలు విన్నప్పుడు, ఇలాంటి కథలు చదివినప్పుడు, ఇలాంటి జీవిత చరిత్రలు తెలుసుకున్నప్పుడు, దశరథ్ మాంగి లాంటి వాళ్ళని చూసినప్పుడు, లేదా ఏదో సక్సెస్ సాధించిన వాళ్ళని చూసినప్పుడు నిజంగా మేము సాధించాలి అని చాలామంది భీష్మించుకుంటారు. కానీ భీష్మించుకున్న వాళ్ళంతా భీష్ములు కాలేకపోతున్నారు. భీషణ ప్రతిన పూనలేకపోతున్నారు. భీష్ముడి యొక్క ప్రతిన, దాని యొక్క విలువ మీకు తెలుసు కదా! తను ఒక్కసారి నిర్ణయించుకుంటే ఆ ప్రతినకు కట్టుబడి ఉంటాడు. అందుకనే ఎవరైతే ఒక మాట మీద గట్టిగా నిలబడతారో వాళ్ళని భీషణ ప్రతిన అంటారు. భీష్ముడిలాగా ప్రతిజ్ఞ పూనడము అన్నట్టు. ఇంకా మాట వెనక్కి తీసుకోవడం అంటూ ఉండదు. అదేవిధంగా పట్టుదల విషయంలో నేను ఇది సాధించాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది నిజంగా ఆ పట్టుదలకి అంటే ఆ పట్టుదలని కంటిన్యూ చేస్తున్నారు? మీలో ఎంతమంది ఉన్నారు నిజంగా చెప్పండి? చాలామంది చాలా సందర్భాల్లో డిస్ట్రాక్ట్ అవుతుంటారు. చదవాలి అనుకుంటారు, సాధించాలి అనుకుంటారు, చెయ్యాలి అనుకుంటారు, శోధించాలి అనుకుంటారు, ఏవేవో కలలు కంటారు. కానీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకు? ఎక్కడ లోపం జరుగుతుంది? మరి మనతో మన మధ్య జన్మించిన వాళ్ళు, మనలో ఉన్న వాళ్ళు, నిత్యం మన చుట్టూ కనిపించిన వాళ్ళు కొంతమంది విజేతలు అవుతుంటే మనం ఎందుకు పరాజితులుగా మిగిలిపోతున్నాం? వాళ్ళకి మనకున్నటువంటి తేడా ఏంటి? ఎక్కడ లోపం జరుగుతుంది? నేనేం మార్చుకోవాలి? నేనేం చెయ్యాలి? నన్ను నేను ఎలా సరిదిద్దుకోవాలి? నన్ను నేను ఎలా నడిపించుకోవాలి? నాలో వేటిని నేను పెంచి పోషించుకోవాలి అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నిజంగా చెప్పాలి అంటే ఒక లక్ష్యాన్ని సాధించాలి అంటే ముందుగా మీరు పెంచి పోషించుకోవాల్సిందేంటో తెలుసా? పట్టుదలని. ఆ తర్వాత మీ మీద మీకు నమ్మకాన్ని పెంచి పోషించుకోవాలి. ఆ తర్వాత మీరు కష్టపడే తత్వాన్ని పెంచి పోషించుకోవాలి. మీరు కష్టపడాలి అన్నా, మీ మీద మీకు నమ్మకం ఉండాలి అన్నా, ఈ రెండింటిని బలోపేతం చేసేదేంటో తెలుసా? పట్టుదల. ఖచ్చితంగా నేను ఇది చేసి తీరాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాం. నిజంగా దానికి ఎంత పవర్ ఉందో తెలుసా మీకు? నేను ఫేస్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ అయినటువంటివి నా లైఫ్లో చిన్న గోల్స్ కావచ్చు, అవి పెద్ద గోల్స్ కావచ్చు, ఏదైనా సరే నేను ఒకటి అనుకున్నా అంటే దాని వెంట పడతాను. ఖచ్చితంగా చాలామంది ఇప్పుడు అవుతుందా అనుకున్న వాళ్ళు కూడా నేను అది సాధించాక నోరెళ్ళబెట్టిన వాళ్ళు చాలామందిని చూశాను.
అంటే నేను మీలాంటి ఒక మనిషినే కదా! మీలో ఉన్నటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో నేనొకదాన్ని. నేను ఎక్స్‌పీరియన్సే చెప్తున్నాను. మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా మన మైండ్ మన కంట్రోలింగ్‌లో ఉంటది. చాలామంది చెప్తుంటారు. ఫిర్యాదులు ఏంటి అంటే, నేను చదవలేకపోతున్నాను, నేను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను, నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, నేను ఆ విల్ పవర్‌ని కంటిన్యూ చేయలేకపోతున్నాను, నేను చదవాలి అనుకుంటున్నాను గానీ చదవలేకపోతున్నాను, 5 గంటలకి లేవాలి అనుకుంటున్నాను గానీ లేవలేకపోతున్నాను, ఒక టాపిక్ కంప్లీట్ అయిందాక పడుకోవద్దు అనుకుంటున్నాను కానీ ఊరికేనే నిద్రొస్తుంది. నేనెంత కంట్రోల్ చేసుకున్నా టైం వేస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇలా ఎన్ని కంప్లెయింట్స్ అబ్బా! మన మీద మనకి. ఒక విచిత్రం ఏంటి అంటే, ఒక కంప్లెయింట్ ఎదుటి వాళ్ళ మీద మనం కంప్లెయింట్ చేస్తున్నాము అంటే, మార్పు ఎక్కడ జరగాలి? ఎదుటి వాళ్ళలో జరగాలి. వాళ్ళు మారాలి. కానీ ఇక్కడ మన సక్సెస్‌కి ముడిపడున్నది ఎదుటి వాళ్ళు కాదు కదా! మనమే కదా! మనం గెలవాలి అన్నా, మనం లైఫ్‌లో ఒక సక్సెస్ వేలో వెళ్ళాలి అన్నా, మనం అనుకున్నది సాధించాలి అన్నా, మంచి మార్కులు సాధించాలి అన్నా, అనుకున్న ఉద్యోగాన్ని కొట్టాలి అన్నా, పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధించాలి అన్నా, బిజినెస్‌లో సక్సెస్ సాధించాలి అన్నా, ఏదైనా సరే సక్సెస్ అంటే ఏంటిది? నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం. ఇవన్నీ జరగాలి అంటే నీ సక్సెస్‌కి ఎవరు కారణం? మీ పక్కింటోళ్ళా? మీ ఇంటోళ్ళా? మీ ఫ్రెండ్సా? మీ చుట్టాలా? మీ బంధువులా? మీ ఫ్రెండ్సా? ఎవరు చెప్పండి? మీరే కదా! వాళ్ళు చదివితే మనకు ఉద్యోగాలు రావు. వాళ్ళు నిద్రలు గాస్తే మనకు ఉద్యోగాలు రావు. వాళ్ళు ఏకాగ్రతతో చదివితే మనకు ఉద్యోగాలు రావు. సో, నీ సక్సెస్ 100% నీలోనే దాగి ఉంది. నువ్వు చేస్తేనే సాధించేది అది. మరి ఇన్ని మన సక్సెస్ మన చేతిలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మన పట్టుదలలో ఉన్నప్పుడు, మన సంకల్పంలో ఉన్నప్పుడు, మరి కంప్లెయింట్స్ ఏంటి? నేను చదవాలి అనుకుంటున్నాను, చదవలేకపోతున్నాను. నిద్ర లేవాలి అనుకుంటున్నాను, లేకపోతున్నాను. నిద్ర లేవకపోతే ఎవరికి నష్టం? చదవకపోతే ఎవరికి నష్టం? నీకే కదా! మనకే కదా నష్టం. మరి మనకి నష్టం కలిగేదాన్ని మనం పెంచి పోషిద్దామా? మనకి లాభం కలిగేదాన్ని, మనని బలోపేతం చేసేదాన్ని పెంచి పోషించాలా? మనలో ఉన్నటువంటి లోపాలను పెంచి పోషించాలా? మనల్ని ముందుకు నడిపించే శక్తిని పెంచి పోషించాలా? ఒక్కసారి ఆలోచించండి మీరు. దీనివల్ల మనకి నష్టం జరుగుతుంది అని తెలిసి కూడా దాన్నే కంటిన్యూ చేయడాన్ని ఏమంటారు? జీవితం పట్ల ఎంత అలసత్వం కదా! ఎన్ని సంవత్సరాలు ఇలా అలసత్వంతో బ్రతికేస్తుంటాం. ఎన్ని సంవత్సరాలు ఇట్లా నిరాశ, నిస్పృహలతోటి బ్రతికేస్తూ, నిర్లక్ష్యంగా బ్రతికేస్తూ చూడండి మనిషి ఎవరైతే కాలాన్ని నిర్లక్ష్యం చేస్తారో, లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో, వాళ్ళకి మిగిలే కానుకలేంటో తెలుసా? నిరాశ, నిస్పృహ. మొదట లైఫ్ అంతా నిర్లక్ష్యంతో గడిపేసి, తర్వాత నిరాశ, నిస్పృహలతో గడిపేస్తాం. అంతే అక్కడ ఏం లేదు. మొత్తానికి అనే దాన్ని వదిలిపెట్టాం. నిర్లక్ష్యం వహిస్తే నిరాశ, నిస్పృహ. అంతే. అవునా కదా! నిర్లక్ష్యం వహించిన వాళ్ళకి ఎవరికన్నా ఆశ, సంతోషం ఇవి మిగులుతాయా? లేదు కదా! లైఫ్‌లో కమిట్మెంట్ అయిపోయి తర్వాత ఇదే జీవితం అనుకుంటూ ఊసురుమనుకుంటూ బ్రతకడం. సో, ఏ విషయమైనా కావచ్చమ్మా. అది ప్రైవేట్ జాబ్ కావచ్చు, ప్రభుత్వ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. ప్రతి విషయంలో మనకు ఉండాల్సింది ఏంటి అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే ఆరంభ శూరత్వం కాదు. ఉత్తర కుమారుని ప్రగల్భాలు కాదు మనకు కావాల్సింది భీషణ ప్రతినలు. అర్థమైందా? ఒకటి అనుకున్నామంటే దానికి స్టిక్ ఆన్ అవ్వండి. ఈరోజు మీకు గెలుపు రాకపోవచ్చు. ఈరోజు మీరు సక్సెస్ కాకపోవచ్చు. ఇప్పుడు డిఎస్సి ఈరోజు ఇప్పటికి మార్క్స్ పెట్టారు. తక్కువ మార్క్స్ వచ్చాయి. నేను ఇన్నాళ్ళు చదివిన, 10 ఏళ్ళు చదివిన, 15 ఏళ్ళు చదివిన, నా వల్ల నేను సక్సెస్ కాలేకపోతున్నాను అని చెప్పేసి మీరు నిరాశలో కూరుకొని పోతే మీకు మిగిలేది నిరాశనే. ఏమో ఈసారి నువ్వు గెలుస్తావేమో, గెలుపు దాకా వచ్చావేమో, సక్సెస్ ఇక నెక్స్ట్ మీకు ఆమడ దూరంలో ఉందేమో, ఇలా ఆలోచించండి. నిరాశ పడితే వచ్చేది నిస్పృహలే కదా! అవునా కదా! సంతోషం లేకపోవడమే కదా! ఆశపడండి. ఆశపడితే ఆటోమేటిక్‌గా మీలో మీకే తెలియని శక్తి బయటకొచ్చేస్తది. ఆ శక్తి బయటకొచ్చింది అంటే మీరు ఇంకా చదవడానికి మిమ్మల్ని మీరు బలోపేతం చేస్తది. సో, ప్రతి విషయంలో కూడా మనం పాజిటివ్‌గా ఆలోచించాలి. ఈరోజు మీరు అందరికంటే వెనకపడి ఉండొచ్చు. రేపు నీ ఎనక మీ తర్వాత బయలుదేరిన వాళ్ళకంటే మీరు ముందే ఉంటారు కదా! ఈ లాజిక్ పాయింట్ మీరు మిస్ కాకండి. నాకొక కొటేషన్ చాలా నచ్చేది చిన్నప్పుడు. ఈరోజు నువ్వు ఆకాశంలో అందరికంటే వెనకబడ్డ ఆఖరి పక్షివే. కానీ రేపు బయలుదేరే పక్షులకు నువ్వు ముందుగా ఉంటావు. వాటన్నిటికంటే నువ్వు ముందుంటావు. ఈ ఒక్క దాన్నేమంటారు పాజిటివ్ థింకింగ్ తోటి. ఒకవేళ నీకు ఫెయిల్యూర్ ఎదురైతే, ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు మనిషికి కలగాల్సింది కృంగుబాటు కాదు.
బాధ కాదు, నిరాశ కాదు, నిస్పృహ కాదు, వేదన కాదు. ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు మనిషికి కావాల్సింది ఇంకా కసి పెరగాలి. ఫెయిల్యూర్ మీద కసి పెరగాలి, సక్సెస్ మీద కసి పెరగాలి, సాధించాలి అన్న కసి పెరగాలి. నీలో ఇంకా లేని శక్తి బయటికి ఉవ్వెత్తున లేవాలి. ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్ నిన్ను ఇంకా బలోపేతం చేయాలి. ఫెయిల్యూర్ నీలో కసిని పెంచాలి. ఫెయిల్యూర్ నిన్ను నిలబెట్టాలి. పడిన కెరటంలాగా ఉవ్వెత్తున లేచి నిలబడాలి. గోడ కొట్టిన బంతిలాగా ఎంత స్పీడ్గా ఎనుకొస్తుందో అంత స్పీడ్గా నువ్వు మళ్ళీ లేచి నిలబడగలగాలి. మనం ఏది సాధించాలి అన్నా కూడా మనం ఆరంభించినప్పుడు ఎంత పట్టుదలతోటైతే ఉంటామో అదే పట్టుదలని విజయం సాధించేంతవరకు కొనసాగించడము అనేది మొదటి మంత్రం. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఉన్నటువంటి ఉత్సాహం రేపు లేకపోవడం, రేపు ఉన్నటువంటి ఉత్సాహం ఎల్లుండి లేకపోవడం, చివరికి మీరు ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నారో మీకే గుర్తుకుండకపోవడం, ఒకేసారి ఇది చెయ్యాలి అది చేయాలి అని ఒక పెద్ద కలని కనడం, కలని వెంటనే తుంచేయడం. మీ కలల్ని మీరే తుంచేసుకుంటున్నారు. మీ అలవాట్లు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి, మీ ఆశావాహ దృక్పథాన్ని పెంచుకోండి. నెగిటివ్ ఆలోచనలు వదిలేసేయండి. నేను చదవట్లేను మేడం, ఏం చేయాలి అంటే ఏం చేస్తావు? నువ్వు చదవాలి. నీ జీవితం సక్సెస్ కావాలి అంటే నువ్వే చదవాలి. చదవకపోతే, సాధించకపోతే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళ ముందు ఊహించుకోండి. నీ లైఫ్ ఎలా ఉండబోతుందనేది కళ్ళ ముందు ఊహించుకోండి. అలాంటి జీవితమే మీకు కావాలా? బాగా చదివి మంచి స్థానంలో నిలబడగలగాల? మీరు ఊహించుకోవాలి. చాయిస్ అనేది నీ చేతిలో ఉంది. నువ్వేం నిర్ణయించుకుంటే, నువ్వు ఎలా ఆలోచిస్తే నీ భవిష్యత్తు అలాగే ఉంటుంది. నీ ఆలోచనలే నీ జీవితం. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎంత కష్టపడితే భవిష్యత్తు అంత బాగుంటుంది. కొన్నాళ్ళు కష్టపడండి. ఆ పట్టుదలని అలాగే ఆశ అనే నీళ్లు పోసి పెంచి పెద్ద చేయండి దాన్ని. అర్థమైందా? మీ వెమ్మటి అది ఉంటే ఖచ్చితంగా నువ్వు సాధించి తీరుతావు. ఈ రోజు కాకపోవచ్చు, ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా సాధించి తీరుతావు. కాబట్టి ఏం చేయాలన్నా మనకు ముందు ఉండాల్సింది ఏంటి అంటే పట్టుదల. ఎస్, నేను సాధిస్తా, ఐ కెన్ డూ అనేది ఉండాలి. ఓకేనా? అది లేకపోతే మనం ఎంత ట్రై చేసినా, పట్టుదల లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నీకు గంట దాకా చదవాలని నిర్ణయించుకుంటావు, అర్ధగంట కాగానే టీవీ చూడాలనిపిస్తుంది, మొబైల్ చూడాలనిపిస్తుంది. అదే నీలో పట్టుదల ఉంటే గంట చదవాలనుకున్న వాళ్ళు గంటన్నర చదివిలేస్తారు. తెలుసా? ఇది నేను పాటించేదాన్ని, నిజంగా చెప్తున్నాను. ఒక టాపిక్ పెట్టుకునేదాన్ని చదవాలి అని, కానీ నా గోల్ అది కాదు, ఇంటర్నల్ గోల్ అది కాదు. ఇంకొక నెక్స్ట్ టాపిక్ కూడా సగం చదివేదాన్ని. నిజంగా చెప్తున్నాను, ఇది బై గాడ్ చెప్తున్నాను. నేను ఇలా ఫాలో అయ్యేదాన్ని. 7 వరకు నేను చదవాలి అనుకుంటే 8 వరకు చదివేదాన్ని. ఇప్పటికీ నాకు అలవాటు ఉంది. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చేసేటప్పుడు ఒక 5 రౌండ్స్ నడవాలి అనేది నా గోల్ అయితే ఖచ్చితంగా 6 నడుస్తాను నేను. అంటే ఎప్పుడు కూడా దానికంటే ఒక మెట్టు ఎక్కువనే ఎక్కాలి అనేది నా గోల్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి విషయంలో అలా ఆలోచించాలి మనం. ఈరోజు నేను ఈ టాపిక్ కంప్లీట్ చేయాలి కాదు, ఇంకొకటి కూడా కంప్లీట్ చేయాలి. ఈరోజు నేను 5:00కి నిద్ర లేవాలి అనుకుంటే 5:00కి ఒక 5 నిమిషాల ముందే అలారం పెట్టుకోండి. అట్లా ప్రతిదీ అలా అన్నట్టు నీకు నువ్వే ఛాలెంజెస్ వదులుకోవాలి, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. నీ పట్టుదలని నిరంతరం పెంచి పోషించుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. ఎలాంటి సమస్యలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా ఆ పట్టుదల అనేది పెరిగి పెద్ద కావాలే కానీ తగ్గకూడదు, విరిగిపోకూడదు, మాయమవ్వకూడదు. అర్థమైందా? మీరు లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ముందుగా మీరు ఏదైతే ఎంచుకున్నారో ఆ మార్గాన్ని వదిలిపెట్టకుండా గట్టిగా దాన్ని అంటిపెట్టుకొని ఉండడానికి, కష్టపడటానికి మీరు సంసిద్ధంగా ఉండి ఆ సంసిద్ధతను కొనసాగించడమే పట్టుదల అంటే. ఒకసారి ఫెయిల్యూర్ ఎదురైంది, ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ ఎదురైంది, దీని అంత చూడాలి అనుకోవాలి. సవాళ్ళకే సవాళ్ళు విసిరాలి, తెలుసా? సమస్యలకే సవాళ్ళు విసిరాలి. అప్పుడు చూడండి, మీ దగ్గర పట్టుదల ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద కష్టమైనా నీ ముందు ఓడిపోయి నీకు సలాం కొడుతుంది. కాబట్టి మీరు ఏదైనా సాధించాలి అంటే చిన్న చిన్న విషయాలకి డిస్ట్రాక్ట్ అవ్వడము, లేకపోతే ఊరికే మైండ్ డైవర్ట్ కావడము, లేజినెస్సు, వాయిదా వేయడము, ఇవన్నిటిని వదిలేయాలి అంటే ముందు నీలో ఏముండాలి? పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే ఆటోమేటిక్గా నిన్ను నువ్వు గెలుస్తావు, నీలో ఉన్నటువంటి లోపాల మీద గెలుస్తావు, నీ మీద నువ్వు అంతర్యుద్ధాన్ని ప్రకటించుకొని నీలో ఉన్నటువంటి లోపాలని, నీ అంతర్గత శత్రువుల్ని ఓడించి ఆ తర్వాత నీ విజయాన్ని అందుకుంటావు, నీ అపజయాన్ని ఓడిస్తావు. అర్థమైంది కదా? కాబట్టి నిరంతరం మీలో ఒక ప్రేరణ రగులుతూ ఉండాలి, పట్టుదలను పెరిగి పెద్దదవుతూ ఉండాలి.